హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఫస్ట్ టైం చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముంబైకి వచ్చినాక అదే బాధ, ముంబై నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా దాంతోటే బాధ ఉన్నది మాకు. అది లేకుంటే ఎలా అనేదే సిచ్యువేషన్ ఉంది. వచ్చేటప్పుడు కూడా దాని వల్లనే బాధ. అంటే వచ్చేటప్పుడు ఎందుకు బాధ అంటే గ్యాస్, ఇదే అది ఈ గ్యాస్ వల్లనే బాధ. వచ్చినప్పుడు కూడా దీనివల్లనే బాధపడ్డాను, గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలనేసి. ఇప్పుడు పోయేటప్పుడు కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది మళ్ళీ నాకు, ఎలా చేయాలి అనేది. అంటే వచ్చేటప్పుడు అంటే కొద్దిగా పర్మిషన్ రాలేదు రూమ్ది. నేనైతే చాలా రోజుల నుండి ఊర్లోనే ఉంటున్నా కదా, ఇద్దరం ఒక దగ్గర ఉంటే ఎట్లయినా వండుకోవచ్చు, ఎట్లయినా వేయచ్చు అనేసి ఇక నేను ఉండ అనేసి పట్టుబట్టిన. సరే అనేసి రూమ్ ఉన్నది కదా, రూమ్ తీసుకున్నాడు ముందే. ఇక రూమ్ పర్మిషన్ రాలే కానీ బయట రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ ఉన్నది అనేసి వచ్చేసిన నేనైతే. ఇక తోలుకొని వచ్చిండు. ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం కదా, ఎట్లో అట్లా అడ్జస్ట్ అవుదాం అనేసి ఆయనతో రైస్ కుక్కర్ తెచ్చిన. అమ్మ వాళ్ళు పెట్టింది ఉంటే ఆ రైస్ కుక్కర్ని అన్నీ ప్రతి ఒక్కటి అందులోనే వండినాయి. అసలు నాకు ఎలా వండాలి అనేది ఇది కూడా తెలియకపో, అలాంటిది అందులోనే అన్నం, కూర, ఉప్మా చేసిన, పూరి, చాయ్ ఇవన్నీ రైస్ కుక్కర్లో ప్రయత్నాలు చేసిన అన్నీ. ఒక నెల రోజుల దాకా వచ్చినాక పర్మిషన్ రాలే. అంటే అంతకుముందుకు ఎప్పుడో అప్లై చేసిండు పర్మిషన్ కోసం, కానీ చాలా టైం పట్టింది పర్మిషన్ రావాలంటే. మేము వచ్చినాక నెల రోజులకు వచ్చింది. ఆగస్టులో వచ్చాడు ఇక్కడికి. అప్పుడు నేను నవంబర్లో వచ్చిన. ఎన్ని రోజులు అవుతుందో చూడండి, చాలా రోజుల దాకా పర్మిషన్ రాలేదు. చాలా రోజులకు పర్మిషన్ వచ్చినాక నెల రోజులకైతే ఖచ్చితంగా కావాలన్నట్టు పట్టుబడితే అప్పుడు ఇచ్చిరు. గ్యాసు అప్పుడు వచ్చింది, రెండు తీసుకున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు కూడా అదే సిచ్యువేషన్. గ్యాస్ మీరు పోకముందుకే వేరే దిక్కు పోస్టు ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఇప్పుడు వేరే దిక్కు పోస్ట్ వచ్చింది, అక్కడ ఫ్యామిలీ పెట్టుకోనికి ఆప్షన్ ఉంది. అయితే అక్కడికి ఇప్పుడు పోస్ట్ వీటిని అటు పోస్ట్ చేయాలన్నట్టు. ఇక్కడ పేపర్ ఇస్తే అక్కడ చూపిస్తే మనకు వస్తాయి గ్యాస్ సిలిండర్. అందుకోసమని ఆ పేపర్ రెడీ చేసి పెట్టి ఒక సిలిండర్ ఇస్తామని చెప్పాడు. కానీ అలా చేయడట. 2 ఇస్తేనే ఆ పేపర్ రెడీ చేస్తారట. ఆ పేపర్ కూడా 2 ఇచ్చినా కూడా రెడీ చేయొచ్చు, చేయకపోవచ్చట. మేము పోయేది శనివారం, కానీ తనేమో గురువారమే తెమ్మని చెప్తుంది. శుక్రవారం శనివారం ఎలా వండుకోవాలి? మళ్ళా ఇదో టెన్షన్ ఉంది. కనీసం ఈ రెగ్యులేటర్ ఉన్నా కూడా వండుకోవస్తుంది. ఏమన్నా బుడ్డి తెచ్చుకొని ఈ రెగ్యులేటర్ కూడా జమ చేయాలన్నమాట. రెగ్యులేటర్ కూడా ఇచ్చేసేయాలి. అది కూడా ఇచ్చేస్తేనే వాళ్ళు పేపరు ఇస్తారు. అది కూడా నెట్వర్క్ ఉంటుంది, ఓసారి నెట్వర్క్ ఉండదు అనేసి చెప్తుండ్రు. మీరు ముందుగానే ఇచ్చేస్తే మేము ఇస్తాం అని చెప్తున్నారు. అయితే చెప్పాము, ఒకటి ఇస్తాం ఇంకోటి ఉంచుకొని పోయేటప్పుడు ఇస్తామంటే కూడా కాదు అంటుండ్రు. చాలా అందరికీ అట్లే ఇస్తారు. పోయేదాకా ఏం వండుకుంటాం చెప్పండి? గ్యాస్ లేనిది అసలు ఎలా వండుకొస్తుంది? మళ్ళీ రైస్ కుక్కర్ బాధ మళ్ళీ మొదటికి వచ్చింది నాకు. ఇది అయిపోతుందేమో అనేసి పోయేదాకా ఉండాలనేసి నేను రైస్ కుక్కర్లో ఉండడం పెట్టిన అన్నం. రైస్ కుక్కర్లో వండితే ఇప్పటికే కరెంటు బిల్లు 1300 వచ్చింది. దానికి తోడు ఇప్పుడు రైస్ కుక్కర్లోనే వండుతున్నాను. మాకున్న ఇంట్లో ఏంటి కూలరు, ఎండాకాలం మామూలుగా కొడతలేదుగా ఎండలు, కూలరు, ఫ్యాను, ఫ్రిడ్జ్, వీటికి తోడు రైస్ కుక్కర్ 1300 బిల్లు వచ్చేసింది. ఈ నెల మే నెల 1300 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి రైస్ కుక్కర్. ఇక మళ్ళీ మొదటి లెక్కన వచ్చేసింది. వచ్చినప్పుడు ముంబైకి వచ్చినప్పుడు అదే బాధ, గ్యాస్ లేకుండా. మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు కూడా అదే బాధ పడాల్సి వస్తుంది, గ్యాస్ లేకుండా వంట చేయడం. మరీ దారుణం. పోయేటప్పుడు ఇస్తామన్నా కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు. బుధవారం చెప్పిర్రు, ఇవాళ గురువారం. ఒకటే రోజులో ఏం వండుకోవస్తుంది? గ్యాస్ ఏమో అయిపోతలేదు, ఇంకా ఉంది. అప్పుడేమో అయిపోతుందని టెన్షన్ పడ్డా, ఇప్పుడేమో ఇంకా ఉన్నది, అయిపోతూనే లేదు. ఇంకేం చెప్తుండు? పోయేటప్పుడు ఏమన్నా వండేది ఉంటే వండుకో. ఇవాళ ఏమో ఇప్పుడు 4 అవుతుంది, 4కి తీసుకోవద్దన్నాడు. ఇప్పటి వరకు ఏం వండుకోవస్తుంది? నైట్ కూడా ఇప్పుడు ఏం వండుకోవస్తుంది? ఇది పరిస్థితి. రెగ్యులేటర్ కూడా ఇవ్వన్నా? గట్టి ఉండొచ్చు. 2 సిలిండర్లు అయితే తీసుకొని పోతుంది. ఆల్రెడీ ఒకటి కింద పెట్టిండు, ఇది ఇంకోటి.
ఏమైంది సంచా 2 పడతలేవా? 2 అయితే తీసుకోతుండు. 2 ఉన్నాయి, ఒకటి ఇంకోటి. 2 సిలిండర్లు ఒకటే సార్. ఇది పరిస్థితి, ఒకటేసారి ఇవ్వాలట. రెండు అయితే పెట్టుకొని కొత్తలేదు, ఒకటి ఇలా పెట్టింది. స్కూటీ కదా అందుకే పడతలు. ఎవరైనా ఉంటే మంచిగా వెనక పట్టుకొని కూర్చుంటే ఏం కాదు. बाबा कैसे जाएगा क्या मालूम।